పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై నిన్న రాత్రి వరకు సుదీర్ఘ వాదనలు కొనసాగాక ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తన కుమార్తెను డిసెంబర్ 31న 2 రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉంచారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిందన్నారు. బలవంతంగా ఆల్కహాల్ తాగించారని కంప్లైంట్లో తెలిపారు. ఫామ్ హౌస్ లో బాధితురాలు, నిందితుడితో పాటు మరో 5గురు ఉన్నారని ఫిర్యాదులో తెలిపారని, స్నేహితులు తీసుకున్న ఫోటోలు పరిశీలిస్తే బాధితురాలు స్వచ్ఛందంగానే ఆల్కహాల్ తీసుకున్నట్టు ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలిని కించపరచాలని తనకు లేదన్న పిటిషనర్ లాయర్ తన క్లయింట్ పై వచ్చిన దుష్ప్రచారంపై క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే తాను ఈ విషయాలు వెల్లడిస్తున్నానని కోర్టుకు తెలిపారు. కావాలంటే తమ దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని తెలిపారు. తన కుమార్తెను భగీరథ్ మానసికంగా, శారీరకంగా లొంగదీసుకుని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదు చేశారని, ఈ విషయం బాధితురాలి తల్లికి తెలిసిన వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో బండి భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అటు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బండి భగీరథ్ కు ఎలాంటి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో బాధితురాలి వయసుపై వస్తున్న అనుమానాలకు పీపీ తెరదించారు. బాధితురాలు ముమ్మాటికి మైనరేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. విచారణలో బాధితురాలి వయసు 17 ఏళ్ల 3 నెలలుగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి ఆమె 10వ తరగతి మెమోతో పాటు జీహెచ్ఎంసీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ను కోర్టుకు సమర్పించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం బాధితురాలు మైనర్ అనే విషయం స్పష్టమైందని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో జరిగిన సంఘటన మొత్తాన్ని వివరంగా వివరించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, అతను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే సదరు బాలిక అతనితో కలిసి బయటకు వెళ్లిందని పీపీ వాదన వినిపించారు. ఈ కారణాల చేతనే పోలీసులు అతనిపై లైంగిక కేసులు నమోదు చేశారని, అందువల్ల నిందితుడికి ముందస్తు బెయిల్ కల్పించకూడదని కోరారు. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది.